మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం లేఖనాల్లో నుంచి పరిశీలనాత్మకంగా ధ్యానం చేసి వాక్యములో దాగి ఉన్న శక్తిని దీవెనను పొందుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకములో కొన్ని పదాలు అలాగన మనకి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే ఆరోగ్యమే, చెప్పరే, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుత రోజుల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువైపోయాయి. ఒక న్యూస్ వింటూ ఉన్నాను నేను, దోర్నాల పరిసర ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. వర్షాలు బాగా పడి ఆగిపోయేసరికి ప్రజల్లో ఆరోగ్యములో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీజనల్ వ్యాధులు వస్తున్న సందర్భంలో మనము మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే మనలో ముఖ్యమైనది ఒకటి ఉంది. అది పర్ఫెక్ట్గా ఉండాలి. దాని పేరే రోగ నిరోధక శక్తి. ఏమండి, జాగ్రత్తగా వినాలి కొన్ని మాటలు. మనలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గితే చిన్న రోగం వచ్చినా మనం తట్టుకోలేం. మీకు అర్థమైందా? ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గితే చిన్న బలహీనత వచ్చినా తట్టుకోలేం, విలవిల్లాడిపోతాం. అది అమాంతంగా పడిపోయిందనుకో రోగ నిరోధక శక్తి అనేది, మరణము కూడా సంభవించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ అనేది, రోగ నిరోధక శక్తి తగ్గకుండా తగిన ఆహార నియమాలు మనం పాటించాలి. తగినంత వ్యాయామం చేయాలి శరీరానికి. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డ. రోగ నిరోధక శక్తి తగ్గకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సీజనల్ డిసీజెస్ ఎలాంటివి వచ్చినా కూడా మన శరీరం తాలుకొని ఆ వ్యాధులని ఈజీగా జయించడానికి వీలవుతుంది. అదేవిధంగా దేవుని పిల్లలు ఆత్మ సంబంధమైన లేదా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మనలో అపవాది ప్రవేశించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మ సంబంధమైనట్టి ఆ ఫిట్నెస్ని పతనం చేయకుండా, మన దైవికమైనటువంటి ఆరోగ్యవంతమైన ఆత్మీయ స్థితి పడిపోకుండా మనకొకటి కావాలి. దాని పేరే పాప నిరోధక శక్తి. స్తోత్రం చెప్పండి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగ నిరోధక శక్తి ఫంక్షనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూడాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో బలహీనులం కాకుండా, పడిపోకుండా, అపవాది వశం అవ్వకుండా, దేవుని కృపలు నవనూతనంగా పొందుకుంటూ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో పడిపోయి దేవునికి దూరం అయిపోకుండా, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుస్తూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కీలకమైన అనుభవం పాప నిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే ఏ విధంగా మనం బలహీనపడిపోయి చివరికి మరణానికైనా పరిస్థితులు దారితీయవచ్చో, అదేవిధంగా పాప నిరోధక శక్తి మన ఆధ్యాత్మిక జీవితంలో తగ్గిపోతే మనం చాలా నష్టపోతాం. వ్యక్తిగత జీవితం పడిపోయిద్ది, కుటుంబ జీవితం పడిపోయిద్ది, నాశనమందు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భక్తి చేస్తున్న ప్రతి భక్తుడు, భక్తురాలు పాప నిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్తగా భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. హలో, వింటున్నారా? పాప నిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్త పడాలి. మరి దాని కొరకు మనం ఏం చేస్తే మనలో పాప నిరోధక శక్తి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, తగ్గకుండా ఉంటుంది అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. బైబిల్లో నుంచి నేను ఒక రెఫరెన్స్ని చూపించి అందులోని విషయాలు వీలైతే ఒక 3 చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 42వ వచనం.
చదువమ్మా. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరు ఎవరు? వారు వీరు అంటే ఎవరు? మీకు అర్థమవుతుందా? ఎవరిని గురించి అక్కడ లేఖనం మాట్లాడుతుంది క్లియర్గా అంటే, పేతురు గారు లేచి నిలువబడి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి కారణాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పెంతెకొస్తు పండుగ దినాన వచ్చిన వేల మందిలో నిలువబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనని సిలువకు అప్పగించింది మీరే, ఎవరో కాదు. ఆయన ఏ నేరము చేయనివాడు, ఆయన నిష్కలంకుడు, పరిశుద్ధుడు, పాపము లోపము లేనివాడు, మంచివాడు, గొప్పవాడు, మీ కొరకే మన కొరకే పంపబడినవాడు. అయితే ఆయనను మీరు నిష్కారణంగా సిలువకు అప్పగించారు. అయినప్పటికీ లేఖనముల ప్రకారము ఇది జరగాల్సిందే అని సర్వసత్యమును గుర్చిన సంగతులు విపులంగా వారికి బోధించినప్పుడు వారిలో 3,000 మంది అక్కడికక్కడే రక్షణ పొందారట. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? 3,000 మంది హృదయాలు తాకబడ్డాయి. వారు రెస్పాండ్ అయ్యారు, వారు పశ్చాత్తాప్తులయ్యారు, వారి హృదయాలు వాక్యం చేత పొడవబడ్డాయి. అయ్యలారా, అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పేతురును కడమ అపోస్తులను అడిగినప్పుడు వారు చెప్పిన మాటలు మనకు తెలుసు. 38 నుంచి మనం చదువుకుంటూ వస్తే దేవుని బిడ్డలారా అని అంటాడు కదా, మీరు ముందు మారు మనసు పొందాలి, తరువాత బాప్తిస్మం తీసుకోవాలి. ఈ రోజుల్లో మారు మనసు పొందకుండానే బాప్తిస్మం తీసుకుంటున్నారు. అందులో ఎక్కువగా జరిగే బాప్తిస్మాలు పెళ్లి బాప్తిస్మాలు. ఏమండి, బాప్తిస్మం తీసుకోకుండా పెళ్లి చేసేస్తే ఏమైపోయింది? అమ్మాయి అబ్బాయి నరకానికి వెళ్తారా? ఎక్కడుంది ఈ చట్టం? మనం పెట్టుకున్నది అది. సరే, క్రైస్తవ మ్యారేజీ, పరిశుద్ధ వివాహం రక్షణ పొందిన వాళ్ళకే చేయాలి అన్నది క్రమమైనప్పుడు మరి అబ్బాయిని అమ్మాయిని ముందుగానే సిద్ధపరచాలి. పెళ్లి కోసం పెళ్లి బాప్తిస్మం ఇస్తే ఎలాగా? మరి పెళ్లి బాప్తిస్మం ఇస్తేనే కదా. నెల రోజులు కరిగా గడవకముందే వేరైపోవడానికి ఇష్టపడుతున్నాడు యవనస్తులు. ఎందుకని? మారు మనసు లేదు వాళ్ళకి. అర్థమవుతుందా? బైబిల్ క్రమం ఏంటంటే ముందు మారు మనసు పొందాలి, తరువాత బాప్తిస్మం తీసుకోవాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు వాక్య క్రమాన్ని ఉద్దేశించి బాప్తిస్మం తీసుకోవాలి. ఆ తరువాత మీ జయ జీవితం ఎలా ముందుకు కొనసాగాలో చెప్తూ ఉన్నాడు. మూర్ఖులకు ఈ తరుము వారికి వేరే జాగ్రత్తగా బ్రతకాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత వీరు అనే మాట అక్కడ చూస్తున్నాం. ఎవరంటే రక్షింపబడిన గుంపు. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల సముదాయము, దేవుని పిల్లలు. ఒక మాటలో చెప్పాలంటే క్లియర్గా మీకు అర్థమవడానికి చెప్తున్నా, మనందరము. స్తోత్రం చెప్పండి. వీరందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే అది చెప్తున్నారు. వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. నేను చెప్తున్నాను, మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే మనము పరలోకము కొరకు సిద్ధపడుతున్నాం. మనం సిద్ధపడుతూ మరికొంతమందినైనా కనీసం సిద్ధపరిచి మనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఇది, సంఘం యొక్క బాధ్యత ఇది. సో ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో మనకు అవసరమైంది ఏంటంటే పాప నిరోధక శక్తి అవసరం. బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం పరిశుద్ధులం అయిపోతాం, ఇక మనం ఏ పాపము చేయమంటే అది అబద్ధం. బాప్తిస్మం తీసుకొని 1 నెల రోజులు 2 నెలల్లో ఉండి చక్కగా మంచిగా దేవదూతల్లాగా బ్రతికి తర్వాత త్రాగే వాళ్ళని చూశారు. తర్వాత ముందు వదిలిపెట్టిన కైనీలు, గుట్కాలు, చెత్త చెదారమంతా ఏదో సంచిలు వేసినట్టుగా పొట్టలు వేసుకునే బ్యాచ్ని చూశారు. అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా
ఎడతెగక సీరియల్స్ చూసి అమ్మగారులను చూసా, ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ముచ్చట్లాడుకునేటువంటి భక్తురాండ్రుడు మనం సమాజంలో చూడగలం. ఇవన్నీ మనకి ఏం నేర్పుతున్నాయంటే, బాప్తిస్మం తీసుకుంటేనే అయిపోలే జీవితం. గుర్తు చేసుకోండి, పరలోక రాజ్యానికి మనం ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రభు బిడ్డలమని గుర్తింపు పొంది ఆయన రాజ్య సంబంధులుగా, ఆయన పిల్లలుగా జీవించడానికి ఒక స్టార్టింగ్ పాయింటే బాప్తిస్మం. బాప్తిస్మము నుంచి ఆరంభమవుద్ది క్రైస్తవ్యం. అక్కడి నుంచి మొదలవ్వాలి. ఏంటి తెలుసా? బాప్తిస్మము తరువాత మనము దేవుని మూలముగా పుట్టిన వ్యక్తులముగా దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ 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 మన గమ్యానికి చేరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సో బాప్తిస్మము అనంతరం మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. సదాకాలము నిలిచి ఉండే ఆ పరలోకానికి, వైకుంఠానికి చేరాలి. భూమిపైన దేవుని కొరకైన కార్యాలు జరిగించాలి అంటే ముఖ్యమైనది ఏంటంటే, మనలో పాప నిరోధక శక్తి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. గాలిలాగా పాపం మనలోనికి ప్రవేశించడానికి వీలవుద్ది. రకరకాల పరిస్థితులు గుండా మనం పాపములోనికి నెట్టివేయబడ్డానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆ టైంలో మనలో పాప నిరోధక శక్తి లేకపోతే ఊరికనే పడిపోతాం. అర్థమైందా? యోసేపుకి పాపం ఎదురైంది. ఏ విధంగా ఎదురైంది పాపం చేసే అవకాశం? యోసేపును పాపంలోనికి నెట్టడానికి ఎదురైనటువంటి సంభవం చెప్పగలరా? సింపుల్గా చెప్పండి. స్త్రీ రూపములో యోసేపు తన పవిత్రతని పోగొట్టుకునేటువంటి ఒక ఘోరమైన సంఘటన ఎదురైంది. అదేవిధంగా సంసోను కూడా పతనమైపోవడానికి ఎదురైనటువంటి ఒక సంఘటన ఏంటి? మళ్ళా స్త్రీయే. ఇయ్య బాబోయ్, అర్థమైందా? ఆయన ముందు కూడా ఉంచబడినటువంటి, పాపంలోనికి నెట్టివేయబడి పతనమవడానికి పుష్కలమైన అవకాశాన్ని కల్పించినటువంటి అంశం ఏంటంటే స్త్రీ. ఇక్కడ చూడండి, ఇద్దరిలో పాప నిరోధక శక్తి ఎవరిలో బలంగా పనిచేసింది? యోసేపులో పనిచేసింది. పాప నిరోధక శక్తి యోసేపులో పుష్కలంగా పనిచేసింది. అది పర్ఫెక్ట్ స్టేజ్లో ఉంది. సంసోన్లో పనిచేయలే. లేదు, చల్లారిపోయింది. పాప నిరోధక శక్తి అనేది పూర్తిగా అట్టడుగున పడిపోయింది. కారణాలు మనం వెలికి తీస్తూ ఉంటే జాగ్రత్తగా వినండి. మనలో పాప నిరోధక శక్తి రక్షించబడిన బిడ్డల్లో అది పర్ఫెక్ట్ స్టేజ్లో ఉండాలి. వారు తమ పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధుడైన దేవునికి మహిమకరంగా జీవించాలి అంటే ఇక్కడ ఈ రెఫరెన్స్ చెప్తుంది. మనము 4 ఉన్నాయి, నేను ఒక 3 చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే ప్రభువు వాక్యము అపోస్తుల బోధ అంటారు కదా, ప్రభువు వాక్యము మనలో నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. పాప నిరోధక శక్తి పర్ఫెక్ట్గా మనలో వర్కౌట్ అవ్వాలంటే ఏముండాలి? మనలో ప్రభువు వాక్యము నిలిచి ఉండాలి. భక్తుడు అంటాడు, 66వ కీర్తన 18వ చరణములు అంటాడు, 66:18 ఏముంది అక్కడ? రైట్. 119వ కీర్తన 11 చదవండి. రైట్. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి. పాప నిరోధక శక్తి తగ్గిపోకుండా ఉండాలి అంటే మనలో ప్రభువు వాక్యము నిలిచి ఉండాలి. యోసేపు స్త్రీ వలన పడిపోకుండా ఉండడానికి, సంసోను స్త్రీ వలన పతనమవడానికి పాప నిరోధక శక్తి యొక్క పనితీరే కారణం. యోసేపులో దేవుని వాక్యం ఉంది. స్తోత్రం చెప్పండి. యోసేపు హృదయంలో దేవుని మాటలు నిలిచి ఉన్నాయి. అందుకని ఆమె తంటాడు పోతిఫరు భార్యతో, ఇంత ఘోరమైన దుష్కార్యము దేవుని ఎదుట చేయుటకు నేను ఏ పాటివాడు? నా దేవుని ఎదుట
ఆయన దృష్టి ఎదుట అంటే తన హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. దేవుని మాటలు హృదయంలో ఉండాలి, నోట్లో కాదు. నోట్లో ఉంటే వాక్యం ఊరికని పడిపోతాం మనం. ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి. ఇక్కడ పనిచేయాలి, వర్కౌట్ అవ్వాలి వాక్యం. దేవుని వాక్యం పెదవుల్లో కళ్ళల్లో ఉంటే సరిపోదు. గుండెకాయలో ఉంటే ఫంక్షనింగ్ అంతా కూడా మనసులో నుంచి ఆపరేట్ అవుద్ది. మైండ్ అంతా కూడా మైండ్ ఉందే, మైండే మిగిలిన అవయవాలన్నింటినీ కూడా నడిపిస్తూ ఉంటుంది. అందుకని మైండ్ నిండా ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. మైండ్లో వాక్యం లేకుండా వాక్యం చదివేస్తే నువ్వు 100 సార్లు చదువు బైబిల్, పాపం ఈజీగా చేసేస్తావు. ఇప్పుడు బైబిల్ చదువుతున్న వాళ్ళందరూ తప్పు చేయట్లేదా? వింటున్నారా మీరు? బోధించే వాళ్ళు తప్పు చేయట్లేదా? పాప నిరోధక శక్తి పని చేయాలంటే చదవడం వేరు, ఇన్నిసార్లు చదివాని చెప్పుకోవడం వేరు, బోధించడం వేరు. జీవించడం నేర్చుకోవాలి వాక్యం ద్వారా. స్తోత్రం చెప్పండి. మన దైనందినటువంటి ప్రవర్తన ద్వారా, జీవితం ద్వారా వాక్యం రుజువు చేయబడుతున్నప్పుడు పాప నిరోధక శక్తి అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. యోసేపులో దేవుని వాక్యం ఉంది కనుక వాక్యానికి యోసేపు భయపడ్డాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే ఆ స్త్రీతో అంటాడు, అమ్మా తల్లి, నీకు అర్థమవుతుందా? నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మీ ఆయన లేడు, మనోళ్ళందరూ బయట ఉన్నారు, నువ్వు నేనే ఉన్నాం. మన ఇద్దరం కూడా దేవుని కళ్ళ నుంచి తప్పించుకోలేము, ఆయన చూపు నుంచి తప్పించుకోలేము. ఆయన కళ్ళు తేటగా చూస్తున్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే మీ ఆయన చూసిన పెద్ద జరిగే నష్టమేం లేదు. ఇద్దరం కలిసి లేపేయచ్చు అవసరం అవుతుంది, అంతే కదా. ఈ మధ్యకాలం కొన్ని నెలలలోపే దాదాపు 200 మంది భర్తలను భార్యలు చంపేశారట. భయపెడుతుంది భర్తలకి, పెళ్ళి చేసుకోవాలంటే భయపడుతుంది కుర్రోళ్ళు. ఒకడేదో ఒక రీల్ తీసాడు, వాడు ఒక బర్రెగొడ్డును తీసుకొని వస్తా ఉన్నాడు, దానికి పూలమాల ఉంది, ఇటు మెల్ల పూలమాల ఉంది. ఏందిరంటే బర్రెగొడ్డును చేసుకున్నా అన్నాడు. ఏందిరంటే అమ్మాయిని చేసుకుంటే చంపేస్తుంది మామ అంటున్నాడు. దాదాపు 200 మంది భర్తలు చచ్చిపోయారంటే భార్యల చేతుల్లో. అర్థమవుతుందా? నేను ఏమంటున్నా అంటే, నువ్వు చెలరేగి పాపం చేస్తావంటే భర్త ఏం చేస్తాడు? భార్య ఏం చేస్తుంది? ఏమైనా చేస్తే ఊరుకుంటావు నువ్వు? మొన్న విచిత్రంగా సమోసాలో ఎలకల మందు పురుగుల మందు పెట్టి చంపిందంట భర్తని. ఏం వెరైటీ అసలు సమోసాలు. నేను ఏం చెప్తున్నా అంటే, నీ కళ్ళలో నోట్లో కాదు వాక్యం ఉండాలి, గుండెలో వాక్యం ఉండాలి. యోసేపు గుండెలో వాక్యం ఉంది. మీ ఆయన చూసినా పనోళ్ళు చూసినా ఇక్కడేం ప్రాబ్లం లేదు, దేవుడు చూస్తున్నాడు. భయం లేదా నీకు? పిచ్చి పని చేస్తా తింగడదాని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయినా కూడా దేవుడు చూసినా పర్లేదు, నాకు కావాల్సిందే, నేను కోరుకున్నా జరగాల్సిందే, గట్టిగా పట్టుకున్నాడు చొక్క. పాప నిరోధక శక్తి చాలా పర్ఫెక్ట్గా ఉంది యోసేపులో. నువ్వు చొక్కా పట్టుకున్నావు, తీసేసుకో చొక్కా అని ఆమె చేతిలో చొక్కా వదిలేసి పారిపోయాడట. చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చేయండి. సంసోన్ ఆ మాటలు అన్నాడా? దెలీలాతో అనగలిగాడా? విసిగించిందంట తన మాటలతోటి. ఆడోళ్ళకున్న గొప్ప కృపావరం ఏమో ఇది, విసిగించడం భర్తల్ని. మాటలతో మామూలుగా విసిగించరండి. మొదలు పెట్టారంటే ఇంక అయిపోయేవాడు. అనుకున్నది జరిగేంత వరకు మామూలుగా విసిగించరు. అదే కదా దెలీలా చేసిన పని. ప్రాణం విసిగించేసరికి రహస్యాన్ని బయట పెట్టాడు. పారిపోవలసిన వాడు దొరికిపోయాడు. అతనిలో ఉన్నటువంటి పవర్ అంతా కూడా లెస్ అయిపోయింది. అంటే పాప నిరోధక శక్తి 0 స్టేజ్లోకి వచ్చేసింది, పూర్తిగా కొలాప్ అయిపోయింది. ఎప్పట్లాగానే చేతులు కాళ్ళు కట్టేశారు, ఫిలిస్తీన్లు వచ్చారు. అంతకుముందులాగా ఆ సంఖ్యలను పురకోస దించినట్టు దించుదామని ట్రై చేస్తే రావట్లే. ట్రై చేస్తుంది, ట్రైలే ఉంది. ఢిల్లీలో నవ్వుతూ ఉంది. ఏం చేస్తా మాయ్ అంటే, నిన్ను ఎంత ప్రేమించానే, పిచ్చోడివిరా నువ్వు. నేను పిచ్చోన్నా? గుండెలో దేవుని వాక్యం లేకపోతే పిచ్చోళ్ళు అవుతారు అంతే. వాళ్ళు పట్టుకొని కొట్టి, మామూలుగా కాదు, సంసోన్ని కొట్టి గుడ్లు తీసేశారట. గుడ్లు ఓడబెరిగి గుడ్డోని చేశారండి. అర్థమవుతుందా?
పాప నిరోధక శక్తిని కాపాడుకోలేకపోయాడు, దొరికిపోయాడు. వాక్యము మనలో ఎప్పుడైతే స్టోర్ అయి ఉంటుందో, వాక్యానుసారంగా ప్రతి ఆలోచన అడుగు మనం వెయ్యడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు ఎట్టి పాపం మన మీద దాడి చేసినా లోపల పాప నిరోధక శక్తి దాన్ని కంట్రోల్ చేసి మనం పడిపోకుండా నిలబడి దేవుణ్ణి మహిమపరిచేట్టుగా ఆ వాక్యమే మనం నడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే 1వ కీర్తన ఏం చెప్తుంది? 2వ చరణం ఏమంటుందండి? 1వ కీర్తన 2వ చరణం. 1వ కీర్తన కూడా చెప్పలేరా? కంఠత వాక్యము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అప్పుడప్పుడు ధ్యానించువాడు. అట్లేదా? దివారాత్రం అనందా? చాలా మంచి భక్తులు అండి మీరు, మీకు గట్టిగా సపోర్ట్లు కొట్టాల్సిందే. మనకు దివారాత్రం ఉందా, అప్పుడప్పుడు ఉందా? దివారాత్రం మేము సీరియల్స్ అయినా చూస్తాం, దివారాత్రం సెల్ ఫోన్ అయినా చూస్తాం, కానీ దివారాత్రం వాక్యాన్ని చూడలేము. అందుకనే పాప నిరోధక శక్తి ఈరోజు క్రైస్తవుల్లో చాలా లిటిల్ బిట్ అన్నమాట, కొద్దిగా ఉంది. చిన్న చిన్న వాటిని జయిస్తున్నారు, కానీ పెద్ద పెద్ద వేస్తే తేలిక పడిపోతున్నారు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎలా ఉంటాడట వాడు? వాక్యాన్ని నిత్యము ఆధారం చేసుకొని బ్రతికే బిడ్డలు ఎలా ఉంటారంటే, ఆకువాడక తన కాలమందు నీటి కాలవల యోరన నాటబడినదై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వ్యక్తి యొక్క జీవితం అంత పచ్చగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అతడు చేయునదంతయు సఫలమవుద్దట, విఫలమవ్వదు, సఫలమవుద్దట. కాబట్టి ఎడతెగక మనము వాక్యము ఎందు నిలిచి ఉండడం నేర్చుకోవాలి. పాప నిరోధక శక్తి పర్ఫెక్ట్గా ఉండాలంటే దేవుని బిడ్డలారా, ప్రభువు వాక్యము మనలో నిలిచి ఉండాలి. రెండవది ఏంటంటే ప్రభువుతో సహవాసం నిత్యము కలిగి ఉండాలి. మొదటిది ప్రభువు వాక్యం మనలో నిలిచి ఉండాలి. రెండవది ఏంటిది? ప్రభువుతో సహవాసము నిత్యము కలిగి ఉండాలి. అప్పుడప్పుడు సహవాసం చేయడం కాదు, కొద్దిసేపు లోకంతో కొద్దిసేపు ప్రభువుతో కాదు, నిత్యము ఎడతెగక. రక్షణ పొందిన బిడ్డలట ఎడతెగక సహవాసములో ఉండాలి. ప్రభువుతో సహవాసం ఎంత గొప్పది అంటే బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము, రైట్. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. స్తోత్రం చెప్పండి. ఈ రెండు కావాలనే కదా మనం భక్తి చేస్తుంది. సమాధానం వద్దా మీకు? మనశ్శాంతి వద్దా? శాంతి వద్దా? దాని కొరకే కదా మనం వస్తుంది. ఇక అర్థమవుతుందా? రెండవది మేలు వద్దా, దీవెన వద్దా, ఆశీర్వాదం వద్దా అంటే దాని కొరకే కదా భక్తి యొక్క ప్రాధాన్యత మనం కలిగి ఉంది. ఈ రెండు కూడా ప్రభువుతో మనం చేసే సహవాసంలో నిక్షిప్తమై ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. సో పాప నిరోధక శక్తి పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఎలాంటి ఘోరమైన పాపాలు మన మీద దాడి చేసినా చెక్కు చెదరనటువంటి పరిశుద్ధులకు మనం బ్రతకాలంటే మనము కలిగి ఉండాల్సిన రెండవ అనుభవం ప్రభువుతో సహవాసములో మనము నిత్యము కొనసాగాలి. మనం పిలువబడిందే దానికోసం. కొరింథీ మొదటి పత్రిక 1:9 ప్రకారము మనము దేవునితో సహవాసం చేయడానికే పిలువబడ్డాం. లోకంతో స్నేహం చేయకూడదు, లోకస్తులు కూడా స్నేహం చేయకూడదు. అర్థమవుతుందమ్మా? లోకస్తులతో మన స్నేహం హాయ్ బాయ్ అన్నట్టుగానే ఉండాలి, కానీ రాసుకొని పూసుకొని జాన్ జిగిరి దోస్తు మేరా దోస్తు తూహే మ్యారీ జాన్ అన్నాం అనుకో, తర్వాత అయిపోయినట్టే, అంత సీన్ సితార్ అయిపోతుంది. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే అవతల వ్యక్తి క్రైస్తవుడైతేనే ఆ మాట చెప్పాలి. అన్యులతో బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. అదేంటన్నయ్య అంటే అంతే, మనం అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. స్తోత్రం చెప్పండి. ఏంటండి? అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానం ఉండకపోతే దేవుని పని చేయలేం కదా. ఏమండి? హలో, వింటున్నారా మీరు?
అందరితో సమాధానంగా ఉండకపోతే వాళ్ళని రక్షణలోనికి ఎలాగో నడిపిస్తాం? చావునకే పట్టబడిన వారిని, నాశనమందు పరుడు జోగుచున్న వారిని రక్షించడం, తప్పించడం మన బాధ్యత కదా, సామెతలు 24:11 ప్రకారం. ఆ పని జరగాలంటే సమాధానం ఉండాలి, కానీ సహవాసం అయితే పరిశుద్ధులతో ఉండాలి. ఎందుకంటే స్నేహం గురించి బైబిల్ కాదు, బయట కొన్ని మాటలు 6 నెలలు తిరిగితే వారు వీరు వారు అవుతారట. నువ్వేదో ట్రై చేయాలని చూసావనుకో, నేను ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తాను, ఆ అమ్మాయిని రక్షణలోనికి నడిపించడానికే నేను అన్యురాలితో స్నేహం చేస్తున్నానంటే తర్వాత నీ కథ మారిపోయింది అంతే. ఎందుకంటే నీ పవర్ గొప్పదా, సైతాన్ గాడి పవర్ గొప్పదా? సైతాన్ గాడి పవరే గొప్పది. నీ దగ్గర దేవుని పవర్ ఉంటే ఆ పవర్ గొప్పది. కానీ నీ దగ్గర ఆ పవర్ లేనప్పుడు నువ్వు సైలెంట్గా పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి, మిగిలిన వాళ్ళతో సమాధానంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు మన స్నేహితులందరూ ఎవరై ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. మిగిలిన వారందరూ కూడా వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడే వారిగా ఉండాలి. ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏమండి అర్థమవుతుందా? క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, పాపులతో నేను స్నేహం చేయను, తప్పుగా అర్థం చేసుకోవద్దు, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. యేసుక్రీస్తు వారు పాపులను అసహించుకోవడానికి రాలే, పాపాన్ని అసహించుకోవడానికి వచ్చారు. ఆయన టార్గెట్ ఏంటంటే పాపాన్ని చంపివేసి పాపముతో పట్టబడిన వ్యక్తిని పరిశుద్ధంగా మార్చడమే ఆయన టార్గెట్. మంది కూడా అదే టార్గెట్ అవ్వాలి. సో నేను ఏమంటున్నా అంటే చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. మనము అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. దేవునితో సహవాసం అనేది మన పాప నిరోధక శక్తిని స్ట్రాంగ్గా ఉంచుద్ది. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఆయనతో సహవాసం చేసేవారు అందరితో సమాధానంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. అందరికీ మేలుకరంగా వారు జీవిస్తారు, అంతే కదా? ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం, మీ సమాధానం అందరికీ సమాధానం, మీకు మేలు మీరు అనుభవిస్తారు, ఇతరులకు కూడా మీరు మేలుకరంగా ఉంటారు. దట్స్ ఆల్. ఫైనల్గా 4 ఉన్నాయి, 3వది వరకు చెప్తానులే. 3వది ఏంటంటే ప్రార్థనా జీవితం. 3వది ఏంటిది? ప్రార్థన. పాప నిరోధక శక్తికి మనకు అవసరమైన అనుభవాలు అది స్ట్రాంగ్గా ఉండాలి. పాప నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉండాలి. ఏ పాపం మన మీదకి దాడి చేసినా అది మనల్ని ఏం చేయకుండా మనలోని పాప నిరోధక శక్తి దాన్ని బ్లాస్ట్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, కాల్చి పడేయాలంటే మనలో ప్రభువు మాటలు ఎప్పుడు నిలిచి ఉండాలి. 2వది ప్రభుతోటి సహవాసం నిలకడగా ఉండాలి. 3వది ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి. ఏముండాలండి? ప్రార్థన జీవితం బలంగా ఉండాలి, అంతే. ప్రార్థన చేయువారు పాపము చేయలేరు, పాపము చేయువారు ప్రార్థన సరిగా చేయలేరు. ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి, అంతే. మనకు అర్థమైపోయింది అంతే. మనలో ప్రార్థన జీవితం ఖచ్చితంగా ఉంటే ఏ పాపం మన మీద దాడి చేసినా దాన్ని ఈజీగా గెలుస్తాం, అంతే, గెలిచేస్తాం అంతే. ప్రార్థన జీవితం సరిగా లేకపోతే ఈజీగా దొరికేస్తాం ప్రతి చిన్నదానికి. అందుకని ప్రేయర్ లైఫ్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రక్షించబడ్డ బిడ్డలు ప్రార్థించుటలో ఎడతెగక ఉండాలి, ప్రార్థించుటలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన అనేది ఎల్లప్పుడూ చేసేటువంటి ఒక వ్యాయామంలాగా ఉండాలి. అది మనలోని పాప నిరోధక శక్తిని స్ట్రాంగ్గా ఉంచుద్ది. కాదండి, క్రైస్తవులైన భార్యాభర్తలు కూడా ఊరిక పొద్దాక గొడవ పడుతుంటే ఎలా ఉంటుంది? ఒక ఇంట్లో కింద పోర్షన్లో ఓనర్లు ఉన్నారట, మా జాగ్రత్తగా వినండి. పై పోర్షన్లో ఉద్యోగం చేసుకుని కుర్రోళ్ళు 3 ఉన్నారంట. వాళ్ళు కూడా ఈ అంకులలో చర్చికి వెళ్తారు. ఒకసారి వాళ్ళు మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తూ ఉన్నారు. 1 గంటకి బయలుదేరుతున్నారు, 2 గంటల డ్యూటీ ఎక్కాలి. ఆ ఇంట్లో 1 గంటకు ఆరాధన వినపడుతుంది. అంకుల్ పెద్ద పెద్దగా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లే స్తోత్రం అంటాడు.
వీళ్ళు ఆ మెట్లు దిగి వస్తా ఏట్రా 1 గంటకి ఏంటి ఆరాధన మొదలుపెట్టాడు అంకులు, ఇదేంది భలే విచిత్రంగా ఉంది అని చెప్పేస్తే, ఎందుకు కనుక్కుంటే పోలే అని చెప్పి ఒకడు ఆ కర్టను చిన్నగా కిటికీ పక్క నుంచి చూస్తే ఆంటీ చీపురు తీసుకొని అట్ట తగులుతూ ఉంది, అంకుల్ని కొడతా ఉంటే చీపురుతో. వామ్మో వాయు అంటే సిగ్గుపోయిద్దని హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటుండడు. దయచేసి ఈ సిస్టమ్ ఎవరు ట్రై చేయకండి. వాళ్ళు ఏమనుకుంటారు ఆ కుర్రోళ్ళు, ఆంటీ ఏంద్ర అంత బాగా ప్రార్థన చేస్తుంది, చర్చిలో పాటలు పాడుతుంది, పరిచర్య చేస్తుంది, ఇంట్లో ఏంద్ర ఈ పరిచర్య మొదలు పెట్టిందంట. మనం ఏమిస్తున్నాం సమాజానికి సందేశం? మీకు అర్థమవుతుందా? ప్రార్థన జీవితం లేకపోతే గొడవలన్నింటినే ఉంటాయండి. పర్ఫెక్ట్గా ప్రార్థన చేసేవారు ప్రతి పాపాన్ని జయించడానికి దేవుని సహాయాన్ని తీసుకుంటారు, విజయం పొందుతారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? వారి పాప నిరోధక శక్తి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కూడా మన పాప నిరోధక శక్తి ఉండునుగాక. కాబట్టి ప్రార్థన మానుకోకూడదు. మన భక్తులు ఎంతోమంది నేర్పారు. దావీదు గారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారట. దానియేలు గారు 3 సార్లు ప్రార్థన చేస్తారట. ప్రార్థన కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి భక్తులు వాళ్ళు. వారి ప్రార్థన జీవితాలు దేవుని నామాన్ని ఎంత ఘనంగా సమాజంలో మహిమపరిచేట్టుగా వారి ప్రార్థన జీవితం ఉందో మనం చూస్తూ వచ్చాం కదా. ఏకంగా సమూయేలు గారు అంటారు, ఎంత గొప్ప మాట అంటారంటే, మీ నిమిత్తం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపముగా మారుద్ది. ఏమంటున్నా ఆ మాట మీరు విన్నారా? దేని గురించి అంటే ఆయన ఏమంటున్నంటే, నా మట్టుకు నేను ఎవరి నిమిత్తం? మీ నిమిత్తం. ఎంతమంది వాళ్ళు? ఏమండి ఎంతమంది? ఓ 3 ఉంటారా అక్కడ? ఓ 3 ఉంటారా? 30 మంది ఉంటారా? దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. అంత ఈజీయా అంతమంది కోసం ప్రార్థన చేయడం? ఎంత త్యాగము తెగింపుతో కూడా మాటది. ఏమండి వింటున్నారా? 30 లక్షల మందితో అంటూ నా మట్టుకు అయ్యలారా, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానేసేది నాకు పాపం. మనం మన కోసం ప్రార్థన చేయడానికి తీరుకుండదు. ఇంట్లో వాడు తాగి అట్నే చేస్తూ ఉంటాడు, నువ్వేమో ప్రార్థనకు రోజు పోయి వస్తావు కానీ వాడి కోసం ప్రార్థన చేయవు. ఏమనంటే ఆడు మారితే మా దేశం మారుద్దని. నీకేం తెలుసు పాస్టర్ గారు? ట్రై చేసి చేసి విసుగెత్తిపోయింది నాకు. అబ్బా ఎంత పెద్ద ప్రార్థనా పొర్రాలు, ఏమా గొప్ప ప్రార్థనా పొర్రాలు, విసుగెత్తిపోయిందంట. ఆయన ఏమన్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయమంటే మాకు విసుగు వచ్చేసింది. నువ్వు సరిగా ప్రార్థన చేయవు బిడ్డ, అందుకని కార్యాలు జరగవంతే. ప్రార్థన చేసి చూడు. నా దేవుని మాట ఎంత శక్తివంతమైందంటే, ఏమంటాడు ఆయన మాట గురించి? ఆకాశము భూమి గతించినా నేను ఇచ్చిన మాట గతింపదు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు ఆయన? నువ్వు అడిగితే నేను ఇస్తానని మాట ఇచ్చాడు. నువ్వు సరిగా అడగట్లే, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు సరిగా అడిగితే కార్యం కొంత ఆలస్యం అయితే వెయిట్ చేయట్లే. నువ్వు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ప్రార్థనలు ఎడతెగక ఉంటేనే పాప నిరోధక శక్తి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం పాపంలో పడిపోకుండా, పరిశుద్ధతలో జారిపోకుండా, ఏమండి ధైర్యంగా దేవుని కొరకు నిలబడతాం, దేవుని ద్వారా నిలబడతాం, దేవుని మహిమపరుస్తాం, దైవ దీవెనలన్నీ పొందుకుంటాం, అనేక మందికి మనం దీవెనకరంగా ఉంటాం. కాబట్టి బాహ్య సంబంధమైన ఈ దేహం, శరీరం లోపల ఎముకలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనలో రోగ నిరోధక శక్తి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మ సంబంధంగా కూడా జయ జీవితాన్ని మనం ప్రారంభించి ముగించాలి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దైవ సంబంధమైన జీవితానికి ఆటంకాలు, అవరోధాలు ఎదురైనప్పుడు వాటిని తాలుకొని, ఓర్చుకొని, జయించి దేవుని నామాన్ని ఊరేగించాలి. అంటే ఆత్మ సంబంధంగా మనలో పాప నిరోధక శక్తి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. పాప నిరోధక శక్తికి ఖచ్చితంగా అవసరమైన 3 అనుభవాలు చెప్పాను. 4వది కూడా అవసరం, రొట్టె విరుచుట. నేను ఒక 3 చెప్పాను నాకున్న టయాన్ని బట్టి. ఏంటిది? మొదటిది ఏంది? ప్రభువు వాక్యము మనలో నిలిచి ఉండాలి, ప్రభువుతో సహవాసం నిలకడగా ఉండాలి, ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి.
ఈ 3 మనలో గట్టిగా ఉండేటట్టుగా మనం మన భక్తిని డిజైన్ చేసుకుందాం. ఎల్లప్పుడూ మన పాప నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉంటుంది. రాకడ దినాల్లో ఉంటున్నాం, జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు మనందరినీ, మన కుటుంబాలను దీవించి అనేకులకు దీవెనగా స్థిరపరచునుగాక. లెట్స్ ప్రే. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సేవకులు స్పర్జనను వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరు కళ్ళు మూసుకొని ప్రభువుని అడగాలి. నిజమే ప్రభువా, మాటికి నేను చిన్న చిన్న విషయాలకి జారిపోతున్నాను. నా నోరు పాడు చేసుకుంటున్నాను, నా కళ్ళు పాడు చేసుకుంటున్నాను, నా హృదయం పాడైపోతూ ఉంది. నాకు అర్థమైంది నాలో మీరుంచిన పాప నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉందని. ఈరోజు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన దేవానికి స్తోత్రం అయ్యా. నేను ప్రభువు వాక్యములో నిలిచి ఉంటాను, ప్రభు సహవాసములో నిలకడగా ఉంటాను, ప్రార్థన జీవితంలో బలంగా ఉంటాను. సహాయం దయచేయమని చెప్పి ప్రార్థించాను. దయగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు ఇచ్చిన చక్కటి వర్తమానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, చాలా పర్యాయాలు నాయన తండ్రి, మేము పడిపోయిన పరిస్థితులు, జారిపోయినటువంటి పరిస్థితులు, కారణం ఏంటో మేము తెలుసుకున్నాం నాయన. పాప నిరోధక శక్తి నాయన బలహీన పడుట ద్వారా నేర్చుకున్నాం. కానీ పాప నిరోధక శక్తి, మీరు ఇచ్చినటువంటి పాప నిరోధక శక్తి అయ్యా మరింతగా స్ట్రాంగ్గా ఉండాలంటే నాయన తండ్రి 3 అనుభవాలు నేర్చుకున్నా, 3 విషయాలు తండ్రి. మీ వాక్యంలో మేము నిలిచి ఉండాలని తెలుసుకున్నా ప్రభువా. మీతో సహవాసం కలిగి ఉండాలని నేర్చుకున్నా తండ్రి. ప్రార్థనా జీవితాన్ని బలముగా కలిగి ఉండాలని తెలుసుకున్నా అయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒకవేళ నా తండ్రి ఇంతవరకు సరైనటువంటి అయ్యా స్థితిలో ఆత్మీయ జీవితం లేని పరిస్థితులు ఉన్నాయి. దయతో అందరినీ క్షమించండి, నన్ను క్షమించండి. కృప చూపు నాయన పాప నిరోధక శక్తిని నాయన బలముగా కలిగి ఉండుట కొరకై అనుదినము కూడా ప్రభువా మీ వాక్యమును హృదయంలో భద్రము చేసుకొని మీలో నిలిచి ఉండి, అదేవిధంగా ప్రభువా మీతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటూ దేవా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ ఇతరుల క్షేమం కొరకు నాయన ప్రార్థించే ఆ యొక్క కృపను దేవా మీరు మాకు అనుగ్రహించండి. అటు రీతిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటా. మీరు ఇచ్చిన వర్తమానముకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సేవకులను ఇంకా బలపరచండి. విస్తృతంగా నాయన పరిచయలు మీరు వాడుకోండి, మహిమ పొందండి. కృప చూపుదురని వేడుకుంటూ దేశమంతటా వాడుకొని మహిమ పొందండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.